కడప జిల్లా బద్వేల్ స్థానిక టీడీపీ కార్యాలయానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డితో ఆయన సమావేశమై మహానాడుపై చర్చించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కడపలో జరగబోయే మహానాడు పార్టీ పండగని, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మీ నియోజకవర్గం నుంచి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమస్యలపై అధినాయకత్వంతో మాట్లాడి నియోజకవర్గానికి న్యాయం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సభ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ పండుగ పెద్ద ఎత్తున మొదటిసారిగా కడపలో పెట్టడం చాలా సంతోషకరమైన వార్త. దాని నిమిత్తమై రాష్ట్రమంతా కూడా ఈరోజు కడపకు చేరుకొని ఈ ప్రభుత్వం తాలూకా విజయాలను, అలాగే కడప ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కనబరుస్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రస్తావించడానికి, రాయలసీమ ప్రజానికానికి ఎటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రస్తావించడానికి కూడా ఒక వేదికగా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున కడప వేదికగా కడప టౌన్లో పెట్టడం జరిగింది. దాని మరి ముఖ్యంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఆహ్వానం పలకమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆహ్వానం పంపించారు. వీళ్ళందరినీ కూడా తెలుగు పండగకి, తెలుగుదేశం పండగకి, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే ఈ మహానాడు పండగకి పెద్ద ఎత్తున అందరూ రావాలని మేమందరినీ కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రితేష్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా కడపలో పెట్టడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలి, అవి చిన్న చిన్న సమస్యలైనా చాలా ప్రజానికానికి అవసరమైనటువంటి సమస్యలుగా అవన్నీ కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా తెలియజేసి దానికి వెంటనే స్పందించే దిశగా నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా నేను ఎంఎస్ఎంఈ సెల్ఫ్ డిపార్ట్మెంట్లో మినిస్ట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా, దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా, ఏ రకమైన ఇండస్ట్రీస్ తేవడానికి కూడా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు కూడా పేరు పైన తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే ఈరోజు మేము తక్కువ టైంలో నేను వస్తానని తెలియజేయగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి దూరాన్ని ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మా ఆహ్వానం మన్నించి వచ్చి మాకు పలకరించి వాళ్ళందరూ కూడా రేపు సభని విజయవంతం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. చాలా సంతోషంగా భావిస్తూ రేపు సభని మరింత చైతన్యవంతం చేసి ఆ సభలో ఉన్నటువంటి విశేషాలందరూ కూడా ప్రధానికంగా తెలిసే విధంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త విధానం వచ్చింది. అంటే ఎవరు ఒక నాయకుడు చెప్తే పదవి వచ్చే పరిస్థితి కాదు. పార్టీలో కొత్త ఇంటెలిజెన్స్ ఉంది. సరైన పదవి కోసమే వెయిట్ చేస్తున్నానని భావిస్తున్నాను. ఎందుకంటే పాదయాత్ర 3 నెలలు పాదయాత్ర చేయడం, కాన్స్టిట్యూన్సీని లోకల్ బాడీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీస్ని ఎక్కువగా గెలిపించడం, ప్లస్ ప్రతి సమస్యని అధినాయకులు కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మంచి పదవి ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తులో రాయలసీమకు మంచి నాయకుడిగా ఎదుగుతారని నాకు పూర్తిగా నమ్మకం తెలియజేస్తున్నాను. ఈ 1 hour టైంలో నాకు ఆయన ప్రస్తావనలో సమస్యల పట్ల, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఆయన మాట్లాడారు. కానీ నాకు కానీ మా కుటుంబం కానీ ఇటువంటి పదవి రాలేదు, కానీ ఏ విషయం కూడా నాకు చెప్పలేదు. అంటే అంత అంకితభావం ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ ప్రాంతానికి ఉందంటే ఖచ్చితంగా అలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలి. వాళ్ళకి మంచి
ఆశీర్వాదం నాయకత్వం నుంచి వచ్చేది కూడా ఖచ్చితంగా ఉంటుందని తెలియదు. యువ నాయకులు లోకేష్ గారు కూడా పార్టీని మరింత ఇంటెలిజెన్స్ పెంచారు. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు అనే దాన్ని విశ్లేషణ చేస్తూ ఆయన పదవులు ఇస్తున్నారు. బహుశా ఆయనకి స్థాయికి తగ్గ పదవి ఇంకా రాలేదని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు ఆయనకు వస్తుందని భావిస్తున్నాను.